హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ఐఐఓఆర్ 48వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని సదస్సు జరిగింది. నూనె గింజల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు విస్తృత పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా వివరించారు. దేశంలో నూనె గింజల ఉత్పత్తి పెంచేందుకు ఎల్లో రెవల్యూషన్ పై మోదీ సర్కారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పెరుగుతోన్న జనాభా నేపథ్యంలో ముడి నూనెల దిగుమతులపై వెచ్చిస్తోన్న విదేశీ మారక ద్రవ్యం తగ్గించుకోవడం, నూనె గింజల పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సుకు రైతులు, శాస్త్రవేత్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నూనె గింజల పరిశోధన మరియు డెవలప్మెంట్ మీద మా సంస్థ ముఖ్యంగా పొద్దుతిరుగుడు, కుసుమ, వెర్రి నువ్వులు, గడ్డి నువ్వులు, అట్లాగే నువ్వుల పంటల మీద ఇవన్నీ ఎడిబుల్ ఆయిల్స్ అంటాం మనం. ఇవే కాకుండా నాన్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే అఖాద్య నూనె గింజలు, ముఖ్యంగా క్యాస్టర్, లిన్సీడ్, వీటి మీద కూడా విస్తృతంగా పరిశోధనలు, అధిక దిగుబడినిచ్చే వంగడాలను తయారు చేయడం, రైతుల పొలాల్లో వీటిని ప్రదర్శించడం ద్వారా నూనె గింజల ప్రొడక్టివిటీని పెంచి రైతుల ఆదాయాన్ని పెంచడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేపడుతుంది. ఆముదము, సన్ఫ్లవర్, నువ్వులు పండిస్తున్నాము. దాంతోపాటు ఆయిల్ ఫామ్ కూడా వేశాము. ప్రస్తుతానికి ఐఐఓఆర్ మాకు సహకరించిన దానివలన మేము టైంకు బోరాన్ స్ప్రే చేయగలుగుతున్నాము. దిగుబడి పర్వాలేదు సార్, 8 నుంచి 9 క్వింటాలు వస్తుంది యావరేజ్లో. మిగతా రైతులు కూడా వరి బంద్ చేసి ఎక్కువగా సన్ఫ్లవర్కు, నూనె గింజల వైపు, ఆముదం వైపు వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయి రైతులకు, ప్లస్ తొందరగా టైం కూడా సేవ్ అవుతుంది, వాటర్ కూడా తక్కువతో ఈజీగా వర్క్ అవుతుంది. తమిళనాడు నుంచి 20 ఫార్మర్స్ ఇక్కడ వచ్చి దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చేసి వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. తమిళనాడు షుగర్ క్యాన్ ఫార్మర్ అసోసియేషన్ 3 days ఇక్కడ ఐకార్లో స్టే చేస్తున్నారు. ఇది ఇక్కడ నుంచి కస్టల్ సీడ్ హైబ్రిడ్ ఇక్కడ డెమో చేసి నేను పెట్టుకోను అవర్ ప్లేస్కు ప్లాంట్ చేసి సీడ్ ప్రొడక్షన్ కావాలిగా పెట్టినుండారు. సుస్థిర వ్యవసాయంలో సూక్ష్మజీవుల ప్రాధాన్యత దృష్ట్యా సహజ వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ తక్కువ పెట్టుబడితో ఆరుతడి భూముల్లో నూనె గింజల పంటలు సాగు చేసుకోవాలని ఐఐఓఆర్ శాస్త్రవేత్తలు సూచించారు. బయోపెస్టిసైడ్స్లో మనం ప్రధానంగా చెప్పుకునేది పంటలలో రోగాలను నియంత్రించడానికి మనకి అవసరమైన పలు రకాల మేలు చేసే సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటిని మనం భూమి నుంచి సేకరించి మన పంటలలో విత్తన శుద్ధి ద్వారా మనం ప్రవేశపెట్టుకోవడం ద్వారా మనం మొక్కలను ఆశించే తెగుళ్ళ నుంచి నివారించుకోవచ్చు. అట్లాగే మొక్కలకి భూమి నుంచి పోషకాలని ఎక్కువ మోతాదులో అందించే విధంగా కూడా మనం ఈ సూక్ష్మజీవులను ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో మొదటగా చెప్పుకోదగ్గది ట్రైకోడర్మా అనే జీవశిలీంద్రనాశిని. వ్యవసాయానికి వండర్ ఫంగస్గా దాని గురించి అని చెప్పుకోవచ్చు అది. సో ఇది భూమిగా అవైలబిలిటీ ఉంటుంది. దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వాటిలో సరైన వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ప్రయోగశాలలో వాటిని ఉత్పత్తి చేసి మనం విత్తన శుద్ధి ద్వారా పంటలలో ప్రవేశపెట్టి పంటలో వచ్చే పలు తెగుళ్ళను నివారించుకోవచ్చు. అట్లాగే పంటలలో బెట్టను తట్టుకునే లక్షణాన్ని పెంచవచ్చు. భారతదేశంలో పండే పంట నూనె సుమారుగా 100 కిలోల ఉత్పత్తి జరుగుతుంది. కానీ మనం ఇంపోర్ట్ ఏమో 150 లక్షల కిలోల ఇంపోర్ట్ చేస్తున్నాం. అంటే దగ్గర మన పండిన మనకు అవైలబిలిటీ ఉన్నటువంటి నూనెల కంటే ఎక్కువగా ఇంకో 50% ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. రోజుకి 20 నుంచి 30 గ్రాముల నూనె మాత్రమే వాడాలి. అంటే నెలకి దగ్గరగా 1 కిలో నూనె వాడాలి. ఆ విధంగా చూసుకుంటే 150 లక్షల టన్నులే మనకు సరిపోతుంది. కానీ ఎక్కువగా ఇంపోర్ట్ చేయడం వల్ల మనకు రైతులకు నష్టము జరుగుతుంది, మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందువల్ల మనం ఎంత వీలైతే అంత ఇంపోర్ట్ తగ్గించుకోవాలి. అది నా ప్రముఖ ఉద్దేశం. స్వయం సమృద్ధి సాధించాలి నూనె గింజల్లో అంటే అధిక దిగుబడినిచ్చే నూనె గింజల రకాలని మనం ఉత్పాదక చేయాలి. అంతేకాకుండా వర్షాధారిత నూనె గింజల వ్యవసాయం మనం ఎక్కువగా చేయాలి. ఎందుకంటే నూనె గింజలు ముఖ్యంగా వర్షాధారిత ప్రాంతాల్లో మనం పండిస్తాము. అంతేకాకుండా మన న్యూ వెరైటీస్ ఏవైతే భారతీయ నూనె గింజల సంస్థ నుంచి రిలీజ్ చేశామో అవన్నీ వర్షాధారము. మళ్ళీ అది కాకుండా వేసవి కాలంలో కూడా వేసే వెరైటీస్. నువ్వుల రకం తిల్హంటెక్ 1 అది ముఖ్యంగా తెలంగాణలో వేసవి సాగు కోసం రిలీజ్ చేసింది. అంతేకాకుండా మన ఆముదము, మన సన్ఫ్లవర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దేశంలో నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేయూత తప్పనిసరంటూ రైతులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.